తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో ఇప్పటికే పలు గ్రామాల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరో తేల్చుకునేందుకు అభ్యర్థులు, మద్దతుదారులు లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా మోహరించారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడంతో ఫలితాల వెల్లడికి కొంత సమయం పడుతున్నప్పటికీ గెలిచిన అభ్యర్థుల శిబిరాల్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాత్రిలోపు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాంలో సర్పంచ్ అభ్యర్థులిద్దరికీ సమానంగా 361 ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. రీకౌంటింగ్లో కూడా సమాన ఓట్లు పోలైతే లక్కీ డిప్ ద్వారా విజేత నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు. అదే జిల్లాలోని చెన్నూరు, భీమారం మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దుర్గం ధర్మరాజు, అంగ రమేష్ యాదవ్, జట్ట రాజేష్ మరియు దాసరి మణిదీప్ వరుస విజయాలు సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 36 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించగా బీఆర్ఎస్ మరియు స్వతంత్రులు చెరో 5 స్థానాల్లో విజయం సాధించారు. మెజార్టీ గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులే గెలుపొందుతుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది నీకు? నీకెన్ని ఉంటాయి? 80 పైనే ఉంటాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో ఇప్పటికే పలు గ్రామాల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరో తేల్చుకునేందుకు అభ్యర్థులు, మద్దతుదారులు లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా మోహరించారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడంతో ఫలితాల వెల్లడికి కొంత సమయం పడుతున్నప్పటికీ గెలిచిన అభ్యర్థుల శిబిరాల్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాత్రిలోపు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. సంవత్సరం ఉంటుంది నీకు?